హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ సండే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు సండే కదండి, వచ్చేసాం టౌన్. యాక్చువల్లీ చాలా లేట్గా స్టార్ట్ అయ్యాం మేము. ఇక్కడికి వచ్చేసరికి 3:30 అలా అయిపోయింది. మాకు ఫుడ్ ఎక్కడ దొరకలేదు. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట. ముందు నుంచే ప్రీ ప్లాన్డ్గా రేపు ఇలా వెళ్దాము, ఇలా చేద్దాము అని ఏం అనుకోకుండా సడన్గా అనుకున్నాము. సడన్గా బయలుదేరిపోయి రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడ ఫుడ్ 3:30 రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోయినాయి. అంటే లజీజ్, మా హస్బెండ్కి చాలా ఇష్టం లజీజ్లో బిర్యానీ. అక్కడ మటన్ బిర్యానీ తీసుకొని బీచ్ దగ్గర కూర్చొని తినేసి ఫోటోషూట్ అవుతుంది. కొన్ని ఫొటోస్, ఫ్యామిలీ మొత్తం ఫొటోస్ తీయించుకొని. విన్నారా మా ఆయన ఏం చెప్తున్నారో? ఈజ్ కరెక్టింగ్ మై తెలుగు. ఇలా కాదు, ఇలా చెప్పాలి అని. ఫొటోస్ అన్ని తీయించుకొని చాలా టైర్డ్ అయిపోయాం. ఇప్పుడు బిర్యానీ తిన్నాం కదండి. బిర్యానీ తిన్న తర్వాత ఏదైనా డ్రింక్ డ్రింక్ తాగాలనిపిస్తుంది కదా అందరికి. సో నాకు డ్రింక్స్ నేను అంతగా తాగాను కాబట్టి ఇక్కడ టౌన్ వస్తే నాకు ఒకటి చాలా ఇష్టం. అదేంటంటే జిగర్ తాండా. మీరు ఎప్పుడైనా తాగారా జిగర్ తాండా? మధురై జిగర్ తాండా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చాలా బాగుంటుంది. సో గైస్, ఇన్ మిడిల్ ఆఫ్ ద వే ఫుడెక్స్ ఉంటుంది. ఇక్కడ ఫుడెక్స్లో ఫుడ్ చాలా బాగుంటుంది. మెయిన్గా శాండ్విచ్, ఫుడెక్స్లో శాండ్విచ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మా హస్బెండే వీడియో తీయాలి. హాయ్ చెప్పండి. ఫుడెక్స్ దీది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా అలా టౌన్ వచ్చినప్పుడు వైజాగ్లో, ఎక్కడ ఇది లొకేషన్, సిరిపురంలో ఫుడెక్స్లోని శాండ్విచ్, చికెన్ శాండ్విచ్ ట్రై చేయండి తప్పకుండా. అండ్ ఇది నా కేక్, సేమ్ టు పించ్ అయాంటి కేక్, నాకు శాండ్విచ్. సో గైస్, ఇప్పుడు వచ్చేసాం మధురై ఫేమస్ జిగర్ తాండా. ఫైనల్లీ జిగర్ తాండా. ఇది చూడ్డానికి ఇలా ఉంటుంది. ఐస్ క్రీమ్ వేస్తారు. మన బాదం మిల్క్లో ఐస్ క్రీమ్ ఎలా వేస్తారో అలానే వేస్తారు. బట్ ఆ లోపల స్మాల్ అవి కనిపించే అవి ఏంటో నాకు తెలీదు. బట్ చాలా టేస్ట్ ఉంటుంది జిగర్ తాండా. సో గైస్, ఇది చూసారా గదిరాజు ప్యాలెస్, మా ఊరి ప్యాలెస్ అండి. ఇది లైక్ హోటల్ లాంటిది అనమాట. ఎప్పుడూ విజిట్ అవ్వలేదు. నాకు లోపల ఎలా ఉంటుందో తెలియదు. సూన్ విజిట్ అవ్వాలి. సబ్మెరైన్ నా ఫస్ట్ వ్లాగ్లో చూసుంటారు కదా, ఇది చూపించాను. అది నైట్ టైము, ఇది డే టైము. సబ్మెరైన్ ఎప్పుడో చిన్నప్పుడు చూశానండి, ఇప్పటి వరకు వెళ్ళనే లేదు. అది కూడా విజిట్ చేయాలి ఒకసారి. చూసారా గాయ్స్, సండే వల్ల ఎంత క్రౌడ్ ఉంది చూడండి. బీచ్ రోడ్ ఎప్పుడు ఉంటుంది, బట్ సండే చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వైజాగన్స్ అందరు ఇక్కడే ఉన్నారు. పోతూ ఇక్కడ ఈ ఏరియా అయితే నాకు తెలీదు, బట్ మూరి మిక్స్చర్ అంటే చాలా ఫేమస్ అంట ఇక్కడ. సో అది కూడా తినేసి పోదామన్నారు. పొట్టలో ఖాళీ లేదు, బట్ తినేస్తా. ఇంకా దీంతో నేను ఫైనల్ టచ్ ఈ రోజుకి అయిపోయింది. ఇంకా నేను ఏం తినను. 7 అయిపోతుంది. 7 అయితే నేను ఇంకేం తినను. ఇప్పుడు 6:36 అయింది. తినేస్తున్నా. సూపర్, చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడండి? ఆపోజిట్ సంపత్ వినాయక టెంపుల్, జోసలుకస్ పక్కన. ఆపోజిట్ సంపత్ వినాయక టెంపుల్, జోసలుకస్ పక్కన. డెఫినెట్ గా వచ్చినప్పుడు ట్రై చేయండి. 1 minute వెయిట్ కరే. పిల్లలు అంతే, ఏదో తినేసేలా అడుగుతారు, ఏమి తినరు. ఆతృత చూడండి. అక్కడ క్రౌడ్ ఎంత మంది ఉన్నారు.
వెళ్ళిపోతున్నాం గైస్ ఇంటికి. అయిపోయింది కదా అవుటింగ్. అండ్ మార్నింగ్ స్కూల్కి కూడా వెళ్ళాలి. తొందరగా వెళ్ళకపోతే వీడు పడుకోడు, మార్నింగ్ స్కూల్ డుమ్మా కొడతా అంటాడు. సో నాకు స్కూల్ ఉంది, వాడికి స్కూల్ ఉంది కాబట్టి ఎర్లీగా వెళ్ళిపోతున్నాము. అయ్యా ఫ్లైట్ దిగి కిందనిచ్చేసి ఎంత కింద నుంచి వెళ్తుందో ఫ్లైట్. పోర్ట్ రోడ్ సైడ్ నుంచి వెళ్తే ఫ్లైట్స్ ఇంత కింద నుంచి కనిపిస్తాయండి వైజాగ్ లోని. ఎందుకంటే పక్కనే రన్వే ఉంటుంది, ఎయిర్పోర్ట్ రన్వే. ఫ్లైట్ ఎక్కి చాలా రోజులు అయిపోయింది. ఏమైనా ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలి అయ్యా. దిగాలంటే కూడా అదృష్టం ఉండాలి. ఏమంటారు? దిగాలంటే కూడా అదృష్టం ఉండాలంట. సో గైస్ ఇప్పుడు వచ్చేసాం సిగ్నేచర్ హోటల్కి. మీన్ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో సిగ్నేచర్ హోటల్ ఉంటుందండి. అక్కడ జామున్ అన్న పేరుతో ఉంటుంది అది. సో ఆ అందులో ఉండే స్వీట్స్ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం, యాజ్ వెల్ యాజ్ నాకు కూడా ఇష్టం. స్వీట్స్ చాలా బాగుంటాయి. సో గైస్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. చాలా టైర్డ్. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్లో చూసిన పాయింట్స్ అన్ని ఏదైతే స్పాట్స్ మీకు చూపించానో అవి ఒకసారి మీరు వైజాగ్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు కంపల్సరీ టేస్ట్ చేయండి. మెయిన్ ఇది ఫస్ట్ అది లాస్ట్ అని చెప్పడానికి లేదు, అన్ని ట్రై చేసేయండి. మార్నింగ్ మనం స్టార్ట్ చేసిన లజీజ్ బిర్యానీ దగ్గర నుంచి సిగ్నేచర్ హోటల్లో జామున్ ద స్వీట్స్ హోటల్ వరకు అన్నీ కూడా ట్రై చేయండి. లజీజ్లో మటన్ బిర్యానీ ట్రై చేయండి. మెయిన్ నెక్స్ట్ ఇంకేం తిన్నాం ఈరోజు, ఫుడ్ ఎక్స్లో శాండ్విచ్, చికెన్ శాండ్విచ్, ఎక్సలెంట్ శాండ్విచ్ అండి అది. ఆఫ్టర్ దట్ జిగర్ తాండా, మైసూర్ జిగర్ తాండా కదా. నెక్స్ట్ దాని తర్వాత సంపత్ వినాయక టెంపుల్ రోడ్ ఆపోజిట్ లో జాస్ అలుగాస్ పక్కన మూరి మిక్స్చర్ చెప్పాను కదా, అది కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇవన్నీ నెక్స్ట్ సిగ్నేచర్ హోటల్లో జామున్. సో డెఫినెట్లీ మీరు వైజాగ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు కంపల్సరీ ఇవన్నీ కూడా ట్రై చేయండి. సో ఈ బ్లాగ్ ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలానే టచ్లో ఉండండి. మళ్ళీ మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.